హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్న ఆర్జీకేటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. అంటే బాసరా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. మరి బుధవారం నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధికారులతో కలిసి మనకి క్యాంపస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. బాసరా క్యాంపస్లో 1500 సీట్లు, మహబూబ్ నగర్ సెంటర్లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ ఏడాది కొత్తగా మహబూబ్ నగర్ సెంటర్ను ప్రారంభించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ సెంటర్లో బోధన ప్రారంభం కానుంది. ఇటీవలే ఎల్కతుర్తి మహబూబ్ నగర్లో కొత్త క్యాంపస్ల ఏర్పాటు కోసం భూసేకరణతో పాటు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో నూతనంగా మహబూబ్ నగర్ సెంటర్కు 180 సీట్లు కేటాయించిన ఎల్కతుర్తి సెంటర్కి ఏడాది సీట్లు కేటాయించలేదంట. అంటే 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పుడు మనకి 1500 ప్లస్ 180 మనకి 1680 సీట్లకి అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 180 సీట్లు పెరిగాయి. సో కొంతమందికి అవకాశం అయితే ఉంది. మరి ఎల్కతుర్తిలో మనకి ఉన్న సీట్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరంకి అయితే అవకాశం లేదు. సో మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు అంటే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇందులో సీట్లు దక్కనున్నాయని ఈ నెల 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే మనకు 31 నుంచి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. నేను వీడియో చేశాను కదా, అన్ని డేట్స్ కూడా అందులో ఉంటాయి, చూడండి. అలాగే విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏమిటంటే మనకి www.rgkt.ac.in ఆ వెబ్సైట్ ఉంటుంది. ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ బాసరా అని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో మరి మీరు ఆన్లైన్లో మొబైల్లోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు నెట్ సెంటర్లోనైనా అప్లై చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు, 31 నుంచే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ అన్ని డేట్స్ కూడా ఇచ్చారండి. మీరు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అన్నీ కూడా ఉంటాయి ఆ వెబ్సైట్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే మాత్రం 1500 మనకి అప్లికేషన్ ఫీజు అండి. సో అంత ఫీజు కట్టిన తర్వాత కూడా మనకి సీట్ అనేది వస్తుందో లేదా గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే అక్కడ మనకి చాలా తక్కువ సీట్స్ మెరిట్లో ఉన్న ఒక టాప్ 10లో ఉంటే వస్తుంది, లేదంటే లేదన్నమాట. సో అంటే 595 అలా మార్క్స్ ఉంటేనే మనకి 595 ప్లస్ అలా ఉంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ మనకి 24 మార్క్స్ కూడా యాడ్ చేయరు కాబట్టి సో అప్లై చేయాలా లేదనేది డిసైడ్ చేసుకోండి. అంత ఫీజు పెట్టి కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.